వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చికెన్ పీసెస్ చిన్న చిన్న చేసుకోవాలి, బోన్లెస్. ఇప్పుడు ఇందులో మనము అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను కారం వేసుకున్నాను, అంటే ఎవరెంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను కొంచెం కారం వేసేసుకున్నా. ఇప్పుడు నేను కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నా. కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా, ఎగ్ వేసి కలుపుతున్నానండి. మంచి మిక్సింగ్ చేసేసుకోవాలి. నిమ్మరసం కూడా వేసాను కొంచెము. అన్నీ వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట, ముక్కకు మంచిగా పట్టేటట్టు. ఇప్పుడు నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెడతాను. చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ మేనేజ్ చేసి పెట్టాను కదా ఫ్రిడ్జ్లో. ఇప్పుడు నేను ఇది ఫ్రై చేసేస్తున్నాను. చికెన్ని వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి మనకు కొంచెం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకుందాం చికెన్కి. అది వేడెక్కాక ఇప్పుడు మనం చికెన్ని విడివిడిగా అంటే ఇట్లా పీసెస్ విడివిడిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇట్లా డీప్ ఫ్రై ఇట్లా వేసుకుంటాం చికెన్ 65కి అలా ఇట్లా విడివిడి వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ అవ్వాలి మంచిగా. చూడండి, అన్నీ మెల్లమెల్లగా లో ఫ్లేమ్లో మంచిగా ముక్క ఉడికి మంచిగా ఫ్రై కలర్ వచ్చేదాకా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మంచిగా, క్రిస్పీగా అయ్యేదాకా. ట్రిప్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ ట్రిప్ మళ్ళీ అన్నీ ఒక్కసారి వేసేసి ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా మంచిగా ఇంకా క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బాగుంటుంది, క్రిస్పీగా వచ్చేస్తుంది అన్నమాట మంచిగా. చూడండి, మంచిగా గోల్డెన్ కలర్లో అయినాయి. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇలా 2 ఎగ్స్ ఇట్లా ఒక బౌల్ వేసుకొని ఇలా 2 మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి మనం. ఇవాళ మొత్తం 2 అంటే మొత్తం మిక్సింగ్ అయిపోయాక కలుపుకోవాలన్నమాట. ఇట్లా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు 2 ఎగ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు 2 ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుంటున్నాను. ఇలా అనుకుంటే ఇవి మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలుగా అయిపోవాలన్నమాట, చిన్నగా. చూడండి ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. చూడండి, ఎగ్ ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. చిన్న పీసెస్ వేసేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు ఫ్రై అయింది కాబట్టి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం మనం. చూడండి, ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏమంటారు చిన్న ముక్కలు వేసుకున్న ఎల్లిపాయల ముక్కలు వేసుకుందాం. అవి కొంచెం మళ్ళీ 1-2 మినిట్స్ వేగాలి మంచిగా. ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి, కలమాకు. ఇంకొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ మంచిగా ఇట్లా వేగినాక పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగాలి. కొంచెం పసుపు వేసుకోవాలి లైట్గా, కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా 1 మినిట్ అట్లా పచ్చి వాసన పోవాలి కదా పసుపు కూడా, అందుకే ప్లేస్ వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ వేసుకుందాం. ఇందులో లైట్గా కొంచెము సాల్ట్ వేసి కొంచెం ఒక 1-2 మినిట్స్ అట్లా మగ్గిద్దాం. ఎక్కువసేపు మగ్గద్దాం అవి మామూలుగా కొంచెం. ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు వేస్తాం మగ్గడానికి. ఒక 1-2 మినిట్స్ అట్లా వదిలేసాలి మగ్గడానికి, ఎక్కువ మగ్గించదు. మళ్ళా కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత వేస్తాం కదా రైస్ వేసినాక, అందుకని కొంచెం లైట్గా సోయా సాస్ యాడ్ చేస్తున్నా, వేసి కలుపుకోవాలి. చూడండి, ఇదంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇలా రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ వేసుకొని మంచిగా అంతా మిక్సింగ్ అయ్యేదాకా కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మొత్తము చికెన్ పీసెస్ ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్ కూడా వేసేసుకుందాం. మొత్తం ఇలా అన్నీ వేసేసుకొని ఇట్లా అన్నీ మంచిగా మిక్సింగ్ అయ్యేదాకా కలుపుకోవాలి మంచిగా. చూడండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనము ఆలోచించుకొని కొంచెం మీకు అంటే స్పైస్ ఎంత కావాలో మీరు దాని తగ్గట్టు వేసేసుకోండి. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం స్పైసీ ఎక్కువ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నా లైట్గా, కొంచెం గరం మసాలా కూడా.
మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి మంచిగా నీట్గా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని తర్వాత ఇప్పుడు కలుపుకొని ఒక 5 minutes అట్లా పెట్టేసి సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం. ఇంకా వేడి స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుందండి టేస్ట్ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో మాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంటను గట్టిగా కొట్టండి. బాయ్ అండి అందరికీ.